మిద్దె తోట రైతు మిత్రులకు వెల్కమ్. వర్షం పడుతుంది చూస్తున్నారు కదా. ఈ వర్షాకాలంలో నిజానికి ఎక్కువ వర్షాలు పడుతూ ఉన్నాయి. దీనివల్ల మిద్దె తోటలకు నీరు పెట్టడం అయితే తప్పుతుంది, కానీ కొన్ని సమస్యలు మళ్ళీ వస్తాయి. పొడవుగా పెరిగిన మొక్కలు అంటే బెండ మొక్కలు, ఇవి బాగా వేరునుకొని ఉన్నాయి కనుక ఎన్ని వర్షాలు కురిసినా పడిపోవటం లేదు. కానీ గోరు చిక్కుడు, బెండ ముఖ్యంగా పడిపోయే ప్రమాదం ఉంటుంది వాటికి. మనం పడిపోకుండా కాస్త అవసరమైతే కర్రలు కూడా పాతి వాటికి సపోర్ట్ ఇవ్వటం, కాస్త దారాలతో కట్టి పెట్టుకుంటే మొక్కలు పడిపోకుండా ఉంటాయి. అదేవిధంగా టొమాటో కానీ రామములక కానీ సరిగ్గా వాటిని మనం, అవి సెమీ క్రీపర్స్ కనుక సరిగ్గా వాటిని తాళ్లకు మనం అప్పుడప్పుడు మధ్యన ఎక్కించుకుంటూ, అవి టొమాటో రాములక కింద మట్టి మీద పెడితే పళ్ళు కాయలు చెడిపోతాయి. కనుక మనం ఈ వర్షాకాలంలో వాటిని టొమాటో మొక్కలను కింద పడిపోకుండా ఎప్పటికప్పుడు తీగలకు చుడుతూ మనం పైకి పాకించుకోవాలి. అట్లాగే తీగ జాతులు బీరా, సోరా ఇవన్నీ కూడా, ఈ తీగ జాతులు కూడా వీటిని మనం కాస్త పందిళ్ళకు ఎప్పటికప్పుడు పాకించుకుంటూ ఉండాలి. వర్షాకాలంలో మిర్చిని పండించడం కొంచెం సమస్య. ప్రతి 4 రోజులకోసారి పురుగు మందులు స్ప్రే చేస్తున్నారు బయట రైతులైతే. నిజానికి మనము శీతాకాలంలోనే మిర్చిని పండించడానికి అనువైన సమయం. వర్షాకాలంలో చాలా ఆకు ముడత వస్తూ ఉంటుంది, సమస్యలు ఉంటాయి. ఆకు ముడత సోకగానే మనం కాస్త వేప నూనె స్ప్రే చేసుకోవాలి. ఆకులు అడుగు భాగాలు, పై భాగాలు. ఆ విధంగా చేస్తే, అది కూడా 4-5 రోజులకు ఒకసారి చేస్తూ ఉండవలసిందే. వేప నూనెను కూడా లీటర్ నీటికి 5 మిల్లీలీటర్ల వేప నూనె కలిపి బాగా షేక్ చేసి, అందులో కొందరు మళ్ళీ ఏదో సర్ఫ్ పొడి అది ఇది కలపమని చెప్తున్నారు. సర్ఫ్ ఏమైనా అమృతమా తినడానికి? సర్ఫ్ కూడా కలపకూడదు. బాగా షేక్ చేయాలి, అంతే. బాగా ఊపాలి, సీసాలో పోసుకొని బాగా ఊపి స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. అందులో ఏమి కలపకూడదు. ఇది పచ్చిమిర్చి సమస్యాత్మకంగా ఉంటుంది కనుక ఆ చర్యలు పచ్చిమిర్చి మీద తీసుకోవాలి. వంకాయలకు ఏమైనా పురుగు సోకితే, పురుగు సోకిన వంకాయలను ఏరి తెంపి దూరంగా తోట నుంచి బయట పారేయాలి. 100% మనం సక్సెస్ ఎప్పుడు ఏ సీజన్లోనూ కాలేం. వాతావరణ పరిస్థితుల మీద వ్యవసాయం ఆధారపడి ఉంటుంది, మీ అందరికీ తెలిసిన విషయం. కనుక ఆందోళన పడకుండా ఎక్కువ రకాలను, ప్రతి సీజన్లో మనం ఎక్కువ రకాలను నాటుకున్నట్టయితే మన చేతిలో లేని నష్టాల నుంచి గట్టెక్కడానికి ఎక్కువ రకాలను నాటుకుంటే మనకు రోజు కూరగాయలు దొరుకుతాయి. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మనం ఒక వానాకాలానికే కాకుండా 20 రకాలను, అంటే 4 ప్రధానమైన రకాలు ఉంటాయి. తీగ జాతులు, పొద జాతులు, ఆకుకూరలు, దుంపకూరలు మీకు తెలుసు కదా. ఈ 4 రకాల్లోనే మళ్ళీ ఎక్కువ రకాలు. ఇప్పుడు తీగ జాతుల్లోనే బీరా, సోరా, కాకర, బెండ ఇలాగా ఉంటాయి కదా. అలాగా ఎక్కువ 20 రకాలను ప్రతి సీజన్లో మనం నాటుకుంటే 10 రకాలు అందులో పనికి రాకపోయినా 10 రకాలు పనికి వస్తాయి. నేను పాటిస్తున్న పద్ధతి అయితే అదే. చాలా సహజమైన వ్యవసాయంలాగా నేను చేస్తూ ఉంటాను. మన కుటుంబానికి సరిపడా కూరగాయలు ఏ సీజన్లోనైనా సరే, ఎండాకాలంలో అయినా, వానాకాలంలో అయినా, చలికాలంలో అయినా కూడా మనం పండించుకోవచ్చు. కొన్ని పోతాయి, కొన్ని నష్టాలు జరుగుతాయి. మనమైతే ఏం చేయలేము. మనం చేయగలము అని అనుకుంటే, కొంత ప్రయత్నం చేస్తే కొంచెం మనం నివారించగలుగుతాం. కానీ 100% మటుకు మనం వాతావరణ సంబంధిత నష్టాలను 100% మనం అయితే ఏమీ చేయలేము. మనం అవగాహనతో ఉంటే మనకు వరి తక్కువ ఉంటుంది. ఇది మిద్దె తోట రైతులు, పెరటి తోట రైతులు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. అదేవిధంగా మనం ఇప్పుడు రాబోయే శీతాకాలం ఇంకొక 1 మంత్ పోతే వర్షాలు వెనక పట్టుపడతాయి. మనం శీతాకాలపు నాట్ల కోసం, విత్తనాలు విత్తుకోవడం కోసం కూడా మనం ఏర్పాట్లు ఇప్పటి నుంచే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వర్షాలు వెనక పట్టిన తర్వాత మనకు ఖాళీగా ఉండే బెడ్స్, కుండీలు అవన్నీ కూడా కాస్త మట్టిని తవ్వి పెట్టుకుని అందులో కాసింత ఎరువు కలుపుకొని
విత్తనాలను కూడా సమకూర్చుకుని శీతాకాలంలో కూడా అన్ని విత్తనాలు మనం మరోసారి శీతాకాలపు విషయాలు మాట్లాడుకోవచ్చు. కానీ శీతాకాలానికి కావలసినటువంటి సరంజామం మనం సమకూర్చుకోవడానికి ఈ వర్షాలు వెనక పట్టిన తర్వాత పనులు ప్రారంభించుకోవడం మంచిది. అంటే బెడ్స్ ప్రిపరేషన్ చాలా అవసరం. మనకి మిద్దె తోటల్లో 30% ఎప్పుడు కూడా ఖాళీ బెడ్స్ ఉంచుకోవడం మంచిది. ఈ క్రాప్ అయిపోయే లోపు మనం మొక్కలు మళ్ళీ తిరిగి పూత కాత దశకు రావాలి కనుక అట్లాంటి జాగ్రత్తలు, వర్షాకాలపు జాగ్రత్తలతో పాటు రాబోయే శీతాకాలానికి ప్రారంభంలో మనం తీసుకోవాల్సినటువంటి బెడ్స్ ప్రిపరేషన్ గురించి కూడా మనం చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇది వర్షాకాలంలో మనం శ్రద్ధగా మొక్కల మీద పెట్టవలసినటువంటి శ్రద్ధ, పనులు కూడా. నమస్కారం, సెలవు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.